నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పునరుద్ఘాటించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి 75 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. దశాబ్ద కాలం పాటు పాలన సాగించిన మాజీ సీఎం కేసీఆర్ ఏ ఒక్క నిరుపేదకు 2 పడకల గదుల ఇల్లు కేటాయించలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోని 1500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక్క ఇల్లు ఇయ్యలే. మనం దగ్గర ఎంత లేదన్నా 4 వార్డుల 75 ఇందిరమ్మ ఇల్లు, అంటే 75 ఇందిరమ్మ ఇల్లు మీ చేతిలో పెడతాం. ఇంకా కూడా చాలా మంది ఇల్లు కట్టుకున్న పేదలు ఉన్నారు. ఇవాళ 4 వార్డులు పాత గ్రామ పంచాయతీల దాదాపు 65 ఇల్లు ఇచ్చినాం. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రాబోయే 6 నుండి 8 నెలల పింఛన్లు ఇవ్వబోతా ఉంది.